మంత్రివర్గ విస్తరణపై నేడు తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ అంశాలపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ తో చర్చించారు. ఇక ఈ రోజు ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించనున్నట్టు సమాచారం. ఇక మంత్రివర్గ విస్తరణపై భాగంగా 5 కొత్త వారిని కేబినెట్ లోకి తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే 2 నెలల క్రితం మంత్రివర్గ విస్తరణపై కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ఖర్గేతో రాష్ట్ర నేతలు పలు దఫాలుగా సమావేశమయ్యారు. ఇప్పుడు సీఎం భేటీ అవడంతో మంత్రివర్గ విస్తరణ హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా మంత్రివర్గ విస్తరణ మళ్లీ తెరపైకి రావడంతో పలువురు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొందరు తమకే మంత్రి పదవి వస్తోంది అంటూ ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టారు. కేబినెట్ లోకి వెళ్లేది వీళ్లే అంటూ ఎక్కువగా వివేక్, కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీహరి, ముదిరాజు, సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా మరోసారి తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కేసీ వేణుగోపాల్ తో మంత్రివర్గ విస్తరణపై ఆయన నిన్న చర్చించడం జరిగింది. మరోసారి ఈ రోజు ఆయన భేటీ కాబోతా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గం కూర్పుపై ఈ యొక్క సమావేశం ఉంటుందని చెప్పేసి కూడా ఊహాగానాలతో వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఎవరైతే మంత్రివర్గంలో చోటు కోసం తమ స్థానం దక్కించుకోవడానికి పెద్ద ఎత్తున లాబింగ్ కూడా ఇప్పటికే చేయడం జరిగింది. ఒకవైపు అధిష్టాన పెద్దల్ని గతంలోనే కలవడం జరిగింది. ఇటు రాష్ట్ర నేతలకు కూడా, ఇటు ముఖ్య నేతలకు వినతులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏవైతే ఇప్పటికే ప్రాతినిధ్యం లేని జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు ఈసారి ఈ మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని తెలుస్తా ఉంది. ప్రధానంగా బీసీలకు కానివచ్చు, అదేవిధంగా ఇతర సామాజిక వర్గాల నేపథ్యంలో ఆశావాహులు అయితే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఉన్న మంత్రి పదవులు అయితే ప్రస్తుతం 6 ఖాళీగా ఉన్నాయి. సో 6 ఎవరిని వరిస్తాయనేది అయితే ఇక్కడ ఉత్కంఠగా మారిన పరిస్థితిపై కనిపిస్తా ఉంది. ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతా ఉన్నారు. అయితే ఇప్పటికే 1.5 ఏళ్ల పూర్తయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మంత్రివర్గం పూర్తి స్థాయిలో విస్తరించలేదు. సో దీనికి గల కారణాలు గతంలో పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి. ఈసారి ఖచ్చితంగా విస్తరణ ఉంటుంది అని చెప్పి ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేయడం జరిగింది. ఈ నెలాఖరులో గానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో గానీ ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పి ఇండికేషన్స్ అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో దీనికి సంబంధించి ఎవరైతే మంత్రివర్గంలో ఆశలు పెట్టుకున్నారో ఆశావాహులు అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే బీసీ సామాజిక వర్గం విషయానికి వచ్చినట్టయితే వాకిటి శ్రీనివాస్ ఆయన ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అని చెప్పి ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తారు. మరొక వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు ఇప్పటికే హామీ ఇచ్చారు కాబట్టి మంత్రివర్గంలో తన చోటు ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలు కావచ్చు, అదేవిధంగా ఇతర నల్లగొండ జిల్లాకు చెందిన నేతలు కావచ్చు, ఖచ్చితంగా మాకు వస్తుంది మంత్రి పదవి అని చెప్పేసి కూడా చాలా మంది నేతలు అయితే ఆశలు అయితే పెట్టుకోవడం జరిగింది. మరి ఎవరిని మంత్రి పదవి వరిస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుంది, పార్టీ విధేయత, సీనియారిటీ, గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కావచ్చు, ఇవన్నిటి నేపథ్యంలో ఎవరికి మంత్రి పదవులు కట్టబెడుతుంది అనేది మాత్రం ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి నిన్న భేటీలో పూర్తి స్థాయిలో స్పష్టత రానట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకే ఈ రోజు మరోసారి రాహుల్ గాంధీతో, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ తో భేటీ కాబోతా ఉన్నారు. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి కంటే ముందే ఢిల్లీకి వెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి అధిష్టాన పెద్దలతో చర్చలు జరపడం జరిగింది. సో ఈసారి ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణకు కొలిక్కి వచ్చే అవకాశం మనకు ఎక్కువగానే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కూడా ఉంది కాబట్టి అంత లోపే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని అధిష్టానం అయితే పావులు కట్టుతున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ రాజు.
ఇవాల్టితో కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలు ముగియనున్నాయి. రాత్రి 7 గంటలకు 45 నిమిషాలకు నవరత్నమాల హారతితో పుష్కరాలకు ముగింపు పలకనున్నారు. పుష్కరాల ముగింపు సందర్భంగా వీఐపీ ఘాట్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి వేద స్వస్తి కార్యక్రమం, బ్రహ్మశ్రీ నాగ ఫణిశర్మ సందేశం, మంత్రుల ప్రసంగాలు ఉండనున్నాయి. రాత్రి 7 గంటల 46 నిమిషాల నుండి 7 గంటల 54 నిమిషాల వరకు డ్రోన్ షో నిర్వహించనున్నారు. రోజుకు లక్షకు పైచిలుకు జనం పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. కాళేశ్వరం ముక్తీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్. దీపిక, ఏదైతే ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన కాళేశ్వరంలోని అంతర్వాహిని సరస్వతి పుష్కరాలు నేటితో అంటే 12 రోజులు ముగియనున్న నేపథ్యంలో నేటితో సోమవారంతో ముగియనున్నాయి. ముఖ్యంగా సోమవారం ఈ రోజు శివుడికి అత్యంత ప్రీతికి పాత్రమైన రోజు కావడంతో భక్తులు ఇంకా అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో అయితే అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మనం చూసుకోవచ్చు, నిన్న 11వ రోజు అధికారుల అంచనాలకు మించి 3.5 లక్షల మంది పైగా పుణ్యస్థానాలు ఆచరించారు. అసలు అధికారులు రోజుకి 1,00,000 మంది వచ్చే విధంగా మాత్రమే అంచనాలు వేసుకున్నప్పటికీ ముందు రోజు శనివారం 1,50,000 పైగా రావటం, నిన్న ఆదివారం కావటంతో ఇటు సెలవు దినం కావటంతో 3.5 లక్షల మంది నిన్న పుణ్యస్థానాలు ఆచరించి ఇటు కాళేశ్వరంలోని ముక్తేశ్వరుని దర్శించుకున్న నేపథ్యంలో మొత్తం కాళేశ్వరం మొత్తం కూడా జన కాళేశ్వరంలో ఉన్న వీధులను కూడా జనసాంద్రంతో కిక్కిరిసిపోయాయి. ఇటు పుష్కర ఘాట్తో పాటు ఇటు దేవాలయంలో కూడా జనాలు భారీగా రద్దీ పెరగడంతో కిటకిటలాడిపోయింది. అసలు ఒక పక్క అధికారులు ఊహించని విధంగా జనాలు రావటం, వారికి ఏర్పాట్ల విషయంలో కూడా చాలా కష్టమేనని చెప్పుకోవచ్చు. ఇటు వారికి కావాల్సిన త్రాగునీరుతో పాటు ఇటు వారికి చలువ పందిర్ల విషయంలో కానీ అన్ని కూడా చాలా ఇబ్బందులు తలెత్తాయి. ఎందుకంటే వరుసగా 2-3 రోజులు భారీ వర్షాలు పడిన నేపథ్యంలో కొంత భక్తుల రద్దీ చివరి రోజులు పెరగడంతో అధికారులు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ రావడం జరిగింది. కొంత ట్రాఫిక్ కూడా భారీగా ఇబ్బంది అయిందని చెప్పుకోవచ్చు. నిన్న అయితే 15 కిలోమీటర్లు పైగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మహాదేవ్పూర్ నుంచి కాళేశ్వరం రావడానికి ఇంచుమించు 8 నుంచి 9 గంటల సమయం పట్టింది. అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎవరు కూడా ఊహించని విధంగా అధికారులు ముందస్తు ప్రణాళికలు అయితే లేవు, ఇంతమంది వచ్చే ఉన్నారన్నట్టుగా అయితే ఇలాంటి ప్రణాళిక లేకపోవడంతో బాగా తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. అంతేకాదు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో గంటల తరబడి మన క్యూ లైన్ లో మన ట్రాఫిక్ లో ఇరుక్కపోవడంతో చివరికి వన్ వే చేయడం జరిగింది. ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం వన్ వే చేయడం జరిగింది. మనమైతే అధికారులు అంచనాలకు మించి కూడా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భారీగా భక్తులు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు భారీగా రానున్న నేపథ్యంలో అయితే మొత్తం అధికార యంత్రాంగం మొత్తం ఏర్పాట్లు అయితే చేసింది. ఈ రోజు చివరి రోజు సాయంత్రం 6 గంటలకు వేద స్వాప్తి కార్యక్రమం ఉంటుంది. 6:05 దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసంగిస్తారు. 6:10 గంటలకు సరస్వతి పుష్కరాలపై బ్రహ్మశ్రీ నాగ ఫణిశర్మ సందేశం ఉంటుంది. 6:30 మంత్రులు ప్రముఖుల ప్రసంగం ఉంటుంది. రాత్రి 7 గంటల నుంచి 7:45 వరకు నవరత్నమాల హారతి కార్యక్రమం ఉంటుంది. 7:46 డ్రోన్ షో ఉంటుంది. 7:55 నుంచి 8 గంటల వరకు బాణాసంచా ప్రదర్శనతో ఈ యొక్క కార్యక్రమం అయితే ముగియనుంది. మనం చూసుకోవచ్చు, నవరత్నమాలను అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహించింది. 7 గంటల నుంచి 7:45 వరకు 7 కాశీ పండితులతో నవరత్నమాల హారతిని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక సంగీత నేపథ్యంతో పాటు పలు అష్టకలతో ఓంకార, నాగ, పంచ, సూర్య, చంద్ర, నంది, సింహం, కుంభ, నక్షత్ర హారతులతో కూడిన నవరత్న హారతిని అయితే ప్రభుత్వం చాలా గ్రాండ్ గా నిర్వహిస్తుంది. ఈ రోజు 7:55 నుంచి 8 గంటల మధ్యలో అయితే ఈ యొక్క కార్యక్రమాలు ముగింపు కార్యక్రమాలు పలికే విధంగా అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేసింది. దీపిక. థ్యాంక్ యూ చంద్రశేఖర్.
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరోవైపు ఉత్తర తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. నేటి నుండి తెలంగాణ వ్యాప్తంగా 4 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు 2 రోజుల్లో ఏపీకి నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. అయితే ఇప్పటికే కేరళ, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరంతో పాటు మణిపూర్, నాగాలాండ్ కు రుతుపవనాలు విస్తరించినట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇక జూన్ 2 తర్వాత రుతుపవనాల వేగం తగ్గనున్నట్లు తెలిపింది. ఇక రుతుపవనాల రాక గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సౌమ్య ఫోన్ ద్వారా అందిస్తారు. సౌమ్య, ఎస్పీగా ఏదైతే మనం చూస్తున్నట్లయితే నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. అయితే ఇప్పటికే తెలంగాణలో అయితే ఉపరితల ద్రోణి మీదుగా ఈ రుతుపవనాలు వీస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. అంతేకాదు ఏపీకి కూడా, ఆంధ్రప్రదేశ్ కూడా ఇంకో 2 రోజుల్లో ఈ నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి అంటున్నారు. అదేవిధంగా కేరళ, గోవా, కర్ణాటక మరియు మహారాష్ట్ర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ కు కూడా ఈ రుతుపవనాలు కొద్ది రోజుల్లో విస్తరిస్తాయని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ కేరళకి ఇప్పుడే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ కేరళలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. అదేవిధంగా భారీగా ఈదురుగాలు కూడా వేస్తున్న తరుణంలో కేరళకు ఆల్రెడీ రెడ్ అలర్ట్ కూడా ప్రకటించినట్టుగా గవర్నమెంట్ ప్రకటించింది. అయితే జూన్ 2 వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అంటున్నారు. దాదాపు దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఏవైతే ఇప్పుడు చెప్తూ ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు వర్షాలతో పాటు భారీ ఈదురుగా కూడా వీచే అవకాశం ఉంది అంటున్నారు. అంతేకాదు పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి వద్ద లేదంటే ఎక్కడైనా సరే చాలా క్షేమంగా ఉండేటటువంటి సురక్షిత ప్రాంతాల్లో ఎక్కువగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. థ్యాంక్ యూ సౌమ్య. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ చెన్నైలో పర్యటించనున్నారు. చెన్నైలోని ఎయిర్పోర్ట్ లో తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. పవన్ రాకతో ఎయిర్పోర్ట్ వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు చెన్నైలో ఒకే దేశం ఒకే ఎన్నిక సెమినార్ జరగనుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. తిరువాన్ మరియు రామచంద్ర కన్వెన్షన్ హాలులో సెమినార్ జరగనుండగా పవన్ 1 నేషన్ 1 ఎలక్షన్ పై ప్రసంగించనున్నారు. మన్ కీ బాత్ లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావించారు. డ్రోన్ దీదీలు తెలంగాణలో వ్యవసాయంలో పెను మార్పులు తీసుకొస్తున్నారని వెల్లడించారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మహిళలు డ్రోన్లతో వ్యవసాయం చేయడాన్ని మోడీ ప్రశంసించారు. గ్రామీణ మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ పొందారు. పండ్ల తోటలకు పురుగు మందులు, శీల్దార పిచికారి కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతుల కంటే వేగంగా, సమర్థవంతంగా పురుగు మందులను పిచికారి చేయవచ్చు. నీటిని, మందుల వినియోగాన్ని 30 నుండి 40% వరకు తగ్గించవచ్చు. మహిళల ఆత్మవిశ్వాసం, స్వావలంబన పెరిగింది. డ్రోన్ టెక్నాలజీని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడంలో ఈ పరిణామం గొప్ప ముందడుగు.
కేంద్ర ప్రభుత్వం డ్రోన్స్ ఫర్ అగ్రికల్చర్ పథకం కింద మహిళా సమూహాలకు రాయితీతో డ్రోన్లు అందిస్తోంది. శిక్షణ కేంద్రాలు, డ్రోన్ లైసెన్సింగ్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి అని మోడీ వెల్లడించారు. ఈ మహిళలను స్కై వారియర్స్ గా మోడీ సంబోధించారు. आज कई ऐसी महिलाएं हैं जो खेतों के साथ ही अब आसमान की ऊंचाइयों पर काम कर रही हैं। जी हां, आपने सही सुना। अब गांव की महिलाएं ड्रोन दीदी बनकर ड्रोन उड़ा रही हैं और उससे खेती में नई क्रांति ला रही है। साथियों, तेलंगाना के संगारेड्डी जिले में कुछ समय पहले तक जिन महिलाओं को दूसरों पर निर्भर रहना पड़ता था, आज वही महिलाएं ड्रोन से 50 एकड़ जमीन पर दवा के छिड़काव का काम पूरा कर रही है। सुबह 3 घंटे, शाम 2 घंटे और काम निपट गया। धूप की तपन नहीं, जहर जैसे केमिकल्स का खतरा नहीं। साथियों, गांव वालों ने भी इस परिवर्तन को दिल से स्वीकार किया है। अब ये महिलाएं ड्रोन ऑपरेटर नहीं, स्काई वॉरियर्स के नाम से जानी जाती है। ये महिलाएं हमें बता रही हैं, बदलाव तब आता है जब तकनीक और संकल्प एक साथ चलते हैं। आज कई ऐसी महिलाएं ఏ రాష్ట్రంలోనైనా కొత్త నీటి ప్రాజెక్టు చేపట్టాలంటే కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ అనుమతి తప్పనిసరి అని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సంబంధిత నదీ పరివాహక రాష్ట్రాల నుండి అంతర్రాష్ట్ర ఒప్పందం జరగాలంటే నదీ పరివాహక ప్రాంతానికి ఆనుకొని ఉన్న రాష్ట్రాలు అందుకు ఒప్పుకోవాలి. ఈ నియమ నిబంధనలేవి పాటించకుండానే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య పోరాటాలు, యుద్ధాలు జరుగుతాయంటే నీళ్ల కోసం జరిగిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. నీరు ఎంత ముఖ్యమైందో మనం చిన్నప్పుడు సింధు నాగరికత గురించో పుస్తకాల్లో చదువుకున్నప్పుడు ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ నాగరికత ఉంటుందని కూడా చదివేవాళ్ళం. ఇవాళ తెలంగాణ ఉద్యమం పుట్టింది కూడా నీళ్ల నుంచే పుట్టింది. సో అంత ప్రాధాన్యత కలిగినటువంటి నీళ్లకు సంబంధించి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా విఫలం చెందింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో సీమాంధ్ర నాయకుల వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన నష్టం జరిగింది. నేడు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పాలకుల వల్ల, కాంగ్రెస్ నాయకుల రూపంలో ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్తా ఉంది. ఉమ్మడి పాలనలో కొనసాగిన జలదోపిడి నేడు కాంగ్రెస్ పాలనలో కూడా మళ్లీ మొదలైంది. ఇదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పదవుల కోసం పెదవులు మూసిన తీరు వల్ల ఆనాడు స్వరాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగింది. నేడు కూడా మరి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా, పదవులు కాపాడుకోవడానికి పాకులాడుతున్నారా, కారణాలు ఏమైనా కూడా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వత ద్రోహానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. 1 కాదు 2 కాదు, శాశ్వతంగా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేటువంటి కుట్ర జరుగుతా ఉంది. గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతా ఉంది. అంటే మేము కాళేశ్వరం కడతానో, భక్తరామదాస్ కడతానో, మేము పాలమూరు కడతానో, దిండి కడతానో, ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తారు, సిడబ్ల్యూసీకి లేఖలు రాస్తారు, గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసేస్తారు, హైకోర్టులో కేసేస్తారు, సుప్రీంకోర్టులో కేసులేసి మోకాలడ్డం పెట్టే ప్రయత్నం చేస్తారు. నువ్వు కడతామన్న మూసీ సుందరీకరణకు ఇది వరకు డిఫెన్స్ ల్యాండ్ రాలే. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఇప్పటికీ అదేది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తామంటే ఫైల్ రిటర్న్ కొట్టిండ్రు. నీ మెట్రో రైలుకి ఇంతవరకు అనుమతి వచ్చింది లేదు. నువ్వు ఆ రోజు బడ్జెట్ లో అయితే గుండు సున్నా, నువ్వే నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరిస్తా అన్నాడు. పొద్దుగాలనే అందరికంటే ముందు పోయి కూర్చున్నాడు. నేను నీతి ఆయోగ్ మీటింగ్ లా అందరికంటే ముందు పోయి రేవంత్ రెడ్డి రాత్రే పోయిండు, పొద్దుగాల ఫస్ట్ కూర్చున్నాడు. మంచి రాముడు మంచి బాలు లెక్క కూర్చున్నాడు. నేను అనుకున్నా దీని గురించి మాట్లాడతాడేమో, ఈ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు గట్టిగా ఎదిరించడానికే పోయిండేమో, నిలదీయడానికే పోయిండేమో ప్రధానమంత్రిని అని నేను అనుకున్నా. కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు. ఏం జరుగుతాం? రేవంత్ రెడ్డి మాట్లాడాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసలే మాట్లాడాడు. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య పోరాటాలు, యుద్ధాలు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ మీటింగ్ లో ఎందుకు మాట్లాడలేదని హరీష్ రావు నిలదీశారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారని వాపోయిన సీఎం ఇప్పుడెందుకు నోరు మెదపట్లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేని వారికి పదవుల్లో కొనసాగే అర్హత ఉందా అని నిలదీశారు. గతేడాది నీతి ఆయోగ్ మీటింగ్ కు హాజరు కానన్న సీఎం ఇప్పుడు ముందుగానే వెళ్లి కూర్చున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి బడ్జెట్లో మనకు గుండు సున్నా పెట్టినరు, మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు, మనకు ఏమీ రావడం లేదు, నేను నీతి ఆయోగ్ మీటింగ్ను బైకాట్ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో చెప్పిండు. ఏమిచ్చిండ్రు? నువ్వు అర్థమన్న మూసీ సుందరీకరణకు ఇదివరకు డిఫెన్స్ ల్యాండ్ రాలే, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఇప్పటికీ అదేది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తామంటే ఫైల్ రిటర్న్ కొట్టిండ్రు. ఏది నీ మెట్రో రైలుకి ఇంతవరకు అనుమతి వచ్చింది లేదు. నువ్వు ఆ రోజు బడ్జెట్లో అయితే గుండు సున్నా, నువ్వే నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరిస్తా అన్నాడు. మరి నిన్న నేను పొద్దుగాలనే అందరికంటే ముందు పోయి కూర్చున్నాడు. నిన్న నీతి ఆయోగ్ మీటింగ్లో అందరికంటే ముందు పోయి రేవంత్ రెడ్డి రాత్రే పోయిండు, పొద్దుగాల ఫస్ట్ కూర్చున్నాడు. మంచి రాముడు మంచి బాలు లెక్క కూర్చున్నాడు. నేను అనుకున్నా దీని గురించి మాట్లాడతాడేమో, ఈ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును గట్టిగా ఎదిరించడానికే పోయిండేమో, నిలదీయడానికే పోయిండేమో ప్రధానమంత్రిని నేను అనుకున్నా. కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు. ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా కలిసి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దీని మీద మాట్లాడిన పరిస్థితి లేదు. ఏం జరుగుతా ఉంది? రేవంత్ రెడ్డి మాట్లాడాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసలే మాట్లాడాడు. ఏం చేస్తున్నాడు? నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రమని నష్టం జరగబోతా ఉంటే ఎందుకు స్పందించరు? తెలంగాణ వాడుకోకపోవడం వల్లే ఆ నీరు కిందికి పోతుందే తప్ప తెలంగాణ వాడుకుంటే అవి సముద్రంలోకి పోవన్నారు. తెలంగాణ నీళ్లను తీసుకెళ్తుంటే కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారని అడిగారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని అవి వరద జలాలు కావని గుర్తించి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రాన్ని ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. మీరు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉంటే మీరు ఏం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నా. కిషన్ రెడ్డి గారు మీరు చాలా సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. మరి మీరు సిడబ్ల్యూసీకి వెళ్లి ఏ రకంగా గోదావరి బంకచెర్లకు అనుమతిస్తారో ప్రశ్నించారా? కేబినెట్ మీటింగ్ లో ప్రధానమంత్రి గారికి మీరు చెప్పరా? ఇలా ఎంత దుర్మార్గం అంటే ఏ అనుమతి లేదు దానికి. నా జిఆర్ఎంబి అనుమతి లేదు, సిడబ్ల్యూసీ అనుమతి లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, అపెక్స్ కమిటీ అనుమతి లేదు. ఏ అనుమతి లేకుండానే కేంద్ర ప్రభుత్వం 50% నిధులు గ్రాంట్ కింద ఇస్తుందట, మరో 50% నిధులు ఎఫ్ఆర్బిఎం కు అదనంగా అప్పు తెచ్చుకోవడానికి అనుమతిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్తున్నారు. పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఎట్లా ఇస్తారు? ఒక చిన్న చెరువు కట్టాలంటేనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అడుగుతారు, ఒక చిన్న ప్రాజెక్టు కట్టాలంటేనే మీకు వాల్తా చట్టము, ఈ చట్టము, ఆ చట్టము, రకరకాల అనుమతులు అడుగుతారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, ఒక నదిని ఇంకో నదికి కలిపేటువంటి ప్రాజెక్టుకు మరి దాంట్లో అంతర్రాష్ట్ర సమస్యలు కూడా ఉన్నాయి. మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది, పైన ఎగువ ఉన్న రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోరా? జిఆర్ఎంబి అనుమతి తీసుకోరా? ఇవి లేకుండా మరి ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరమైన అనుమతిస్తుంది? ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కట్టడానికి అనుమతిస్తుంది? మరి కేంద్రం అనుమతిస్తుంటే ఆ ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవా? మీ పదవులే మీకు ముఖ్యమా? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మీకు ముఖ్యమా అని నేను అడుగుతా ఉన్నా. మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా. అడగండి, ప్రశ్నించండి, మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. అవసరమైతే కిషన్ రెడ్డి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ లీడ్ చేయండి, మేమందరం వస్తాం ప్రధానమంత్రి గారి దగ్గరికి. ఈ రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు అన్ని పార్టీలను తీసుకుపోయి తెలంగాణ ప్రయోజనాలు కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. పదవిలో ఉండడం ముఖ్యం కాదు, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. ప్రజల యొక్క, ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు మీరు కాపాడలేకపోతే ఆ పదవిలో ఉండే అర్హత కూడా మీకు లేదు అని చెప్పి. సరస్వతి పుష్కరాల్లో మంత్రి సీతక్క పుణ్య స్నానం ఆచరించారు. కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి సీతక్క ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఏర్పాట్లు చేశారని చెప్పారు. కాళేశ్వర క్షేత్రంలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు సీతక్క తెలిపారు. సరస్వతీదేవి మరి ఇక్కడ ఏదైతే కాళేశ్వరంలో మనము 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునేటువంటి సరస్వతి పుష్కరాలను ఈరోజు 11వ రోజు. ఈరోజు నేను, మా భూపాలపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు గంట సత్యనారాయణరావు గారు, వరంగల్ మేయర్ సుధారాణి గారు, మా జిల్లా అధ్యక్షుడు అశోక్ గారు, మరి స్పోక్స్ పర్సన్ మా రవలిరెడ్డి గారు, మిగతా మా కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా ఈరోజు పుష్కర స్నానానికి వచ్చి మరి హారతిని దర్శించుకొని తర్వాత మరి శివుణ్ణి, అదేవిధంగా ముక్తేశ్వరిని, పార్వతమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా మరి మన ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి
గారు, మరీ ముఖ్యంగా ఇక్కడ మన కాళేశ్వరం అంటే మంత్రి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ మాత్యులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. రేపటితో సక్సెస్ఫుల్ గా ఈ యొక్క పుష్కర స్నానాలు, పుష్కర దర్శనాలు అన్ని కూడా ముగించుకొని భక్తులందరూ కూడా సంతోషంగా తిరిగి వెళ్లి మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ పుష్కర స్నానాలకు వస్తాం. దినదినం ప్రవర్ధమానంగా ఎట్లయితే అనుకుంటామో మరి ఈ ప్రాంతం అంతా మేము కొన్నేళ్ల క్రితం చూస్తే ఒక రకమైనటువంటి పరిస్థితి ఉండే, కానీ ఈసారి అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు, హారతి కార్యక్రమాలు, అదే విధంగా మరి సరస్వతి అమ్మవారి ఫోటో విగ్రహాలు, పార్వతి మన పరమేశ్వరుని విగ్రహాలు అవన్నీ కూడా అడుగడుగున ఏర్పాటు చేసి వచ్చిపోయేటువంటి భక్తులకు మరింత భక్తిని, ఆధ్యాత్మికతను కలిగించే విధంగా ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా చేసిరు.